నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఒక కేసులో బెయిల్ రావడం, జైలు గేటు దాటడం, అంతలోనే మరో పోలీస్ జీపు వచ్చి ఎక్కించుకుపోవడం. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్టుల పర్వం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఐదోసారి సరికొత్త మలుపు తిరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వరుస కేసులను ఎదుర్కొంటున్న జోసెఫ్ రావణ్ కు యలమంచిలి కోర్టులో బెయిల్ మంజూరైంది. అయితే ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన కొద్దిసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు ఆయన్ను ఐదోసారి అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అసలు నడి రోడ్డుపై జరిగిన ఈ నాటకీయ అరెస్టు వెనుక ఉన్న పాత కేసు ఏంటి, అరెస్టుకు కొన్ని నిమిషాల ముందు రావణ్ విడుదల చేసిన ఆ సంచలన సెల్ఫీ వీడియోలో ఏముంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. గత కొన్ని రోజులుగా ప్రశ్న రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, ఆ వెంటనే మరో స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేయడం ఒక లూప్ లా సాగుతుంది ఇదంతా. మొదట హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం తరలించారు. అక్కడ బెయిల్ రాగానే సర్పవరం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం ఇన్గిదురు పోలీసులు, అనంతరం యలమంచిలి పోలీసులు వరుసగా పాత కేసుల ఆధారంగా రావణ్ ను అదుపులోకి తీసుకుంటూ వచ్చారు. తాజాగా శనివారం యలమంచిలి కోర్టులో రావణ్ కు బెయిల్ మంజూరై జైలు నుండి బయటికి రాగానే ఏలూరు పరిధిలో నమోదైన మరో పాత కేసును తెరపైకి తీసుకువచ్చారు ఏలూరు పోలీసులు. సుగాలి ప్రీతిని పాపను చంపితే ఈ రోజుకి ఆ హంతకుణ్ణి పట్టుకున్నోడు లేడు. ఈ రోజుకి నా కేసు అంత ఇంపార్టెంటా? ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్, సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజుకి కూడా, పార్వతి గారు ఈ రోజుకి కూడా ఆవిడ శారీరకంగా వికలాంగురాలు అవ్వచ్చేమో, కాదు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుణ్ణి పట్టుకోండి, ఆడపిల్లని చెరిచినోడిని పట్టుకోండి, నన్ను కాదు. ఎనీవేస్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నిస్తుంది. నన్ను రావణ్ అనేవాడి గొంతు నొక్కటానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడ ఆగకూడదు. మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారు చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడికి ఆగకూడదు. ప్రశ్న కంటిన్యూ అవుతానే ఉండాలా. మీరు ప్రశ్నించాలా. నా దళిత అన్నలో చెల్లెళ్ళకి, నా ముస్లిం అన్నలకి చెల్లెలకి చెప్తున్నా, మీరు ప్రశ్నించాలా. నేను చచ్చిపోతే మీరే ప్రశ్నించాలా. జై భీమ్, జై భీమ్. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి ఈ పోలీసులు నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఆయన్ను వాహనంలో నుంచి దించి మరీ తీసుకెళ్లారు. దీనిపై రావణ్ తరపు న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5వ అరెస్టుకు కొద్ది నిమిషాల ముందు ప్రశ్న రావణ్ తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆయన కూటమి ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసుతో నన్ను ఎంత వేధించినా సమాజాన్ని ప్రశ్నించే నా గొంతు, నా ప్రశ్నను ఎప్పటికీ చంపలేరు అంటూ రావణ్ స్పష్టం చేశారు. తనను విమర్శించే వారి గొంతు నొక్కేందుకే కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30కి పైగా కేసులు నమోదు చేయించిందని రావణ్ మద్దతుదారులు మరియు న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం రావణ్ కు చట్టపరమైన ఊరట లభించకుండా వేధిస్తున్నారని వారు మండిపడుతున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు, కూటమి నేతలు మాత్రం ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేవలం సనాతన ధర్మం పైన కులాల మధ్య చిచ్చు పెట్టేలా చిన్నపిల్లలను రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ
వీడియోలు చేయడం చట్టరీత్యా నేరమని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవలే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా మీడియా ముఖంగా స్పందిస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్ ఇద్దరు సమాజంలో అలజడి సృష్టించే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయారని, వారి వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని కూటమి వర్గాలు సమర్థిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఈ యూట్యూబర్ల అరెస్టుల పర్వం మరియు బెయిల్ రీఅరెస్ట్ డ్రామా పీక్స్ కు చేరింది. ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్న రావణ్ ను ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి ఈ 5వ కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తారా లేక మళ్ళీ బెయిల్ వస్తుందా? ఒకవేళ బెయిల్ వస్తే 6వసారి అరెస్ట్ చేయడానికి మరో పోలీస్ స్టేషన్ సిద్ధంగా ఉందా అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఇలా ఒక కేసులో బెయిల్ రాగానే నడి రోడ్డుపై మరో కేసుతో 5వసారి అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.